హాయ్ హలో నమస్తే అండి. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎంతో టేస్టీగా వెరైటీగా బ్రోకలీ కట్లెట్స్ తయారు చేసుకుందాము. బ్రోకలీతో అండి ఒక ఫ్లవర్ అండి ఇది గరం మసాలా, ఇది సాల్టు, పసుపు, కారం, ధనియా పౌడరు, శనగపిండి, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇది తయారు చేసుకునే విధానం చూసుకుందాం. ఇప్పుడు బ్రోకలీ అంతా కాడలు తీసేసి విడివిడిగా ఇలా చిన్న ముక్కలు చేసి కొంచెం ఉప్పు నీళ్ళలో కడుక్కొని, పచ్చిమిర్చి శుభ్రం చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని విత్తనాలతో పాటు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1/4 స్పూన్ పసుపు, 1/4 స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు, ధనియాల పౌడర్ 1/4 స్పూను, సగం స్పూన్ కారం, పచ్చిమిర్చి కూడా వేసాం కదండి, అందుకు కారం సరిపోతుంది. జీలకర్ర 1.5 స్పూన్ ఉంది, 1 స్పూన్ వేసుకుందాం చాలు. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాము. కొంచెం బరకగా పట్టుకోవాలండి, ఎక్కువగా మ్యాష్గా ఏం అవసరం లేదు. అల్లం వెల్లిపాయ పేస్ట్ చూడండి, అలా కూడా కాదు, కొంచెం బరకగానే. మనము కాలీఫ్లవర్తో చేసుకుంటాం చూడండి, చిన్న ముక్కలుగా పొడి కూర, అలాగా బ్రోకలీని కొత్తిమీర ఎలా ఉందో అలాగా కచ్చాపచ్చాకండి మిక్సీ పట్టేసుకొని, ఈ పైన అల్లం వెల్లిపాయ పేస్ట్ పెట్టాం కదా, అదంతా మిక్సీ గిన్నెకి అవ్వకుండా మళ్ళీ పైన బ్రోకలీ కూడా పెట్టుకొని మొత్తం అంతా ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని మిక్సీ పట్టిందంతా ఇలాగ ఒక గిన్నెలో వేసుకొని, ఇందులోకి మనము ఇందాక తీసుకున్నాం కదా శనగపిండిని కొద్దిగా వేసుకోవాలండి. ఎక్కువ ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేస్తూ దీన్ని మొత్తం కలుపుకోవాలి. బైండింగ్ కోసం మాత్రమే అండి శనగపిండి వేస్తున్నాము, ఎందుకంటే బ్రోకలీ పీసులుగా సపరేట్గా అయిపోతే ఇది కట్లెట్స్ చేయడానికి రాదు. ఆలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఈరోజు శనగపిండిని వేస్తున్నాను బైండింగ్ కోసం. ఇలాగ వేసి సరిపోతే ఇంకా కొద్దిగా వేసుకుందాం, సరిపోయిందంటే చాలు. ఇలాగ మొత్తం అంతా పచ్చిమిర్చి అవన్నీ అల్లం వెల్లిపాయ పేస్ట్ మొత్తం అన్నీ వేసాం కదండి, లోపల ఒక సైడ్కి ఉండకుండా మొత్తం అంతా చక్కగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజు ఉండలుగా చేసుకొని అన్నీ ఇలా ఉండలు చేసి సైడ్ పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ మనం స్టవ్ మీద పెట్టుకొని ప్యాన్కంతా ఆయిల్ బాగా అప్లై చేసి ఒక్కొక్క ఉండను తీసుకొని ఒక్కొక్క బాల్ని తీసుకొని మొత్తం అంతా ప్యాన్ మీద పెట్టి ఇలాగ ప్రెస్ చేసుకొని వాటి మీద ఆయిల్ని ఇలాగ అప్లై చేసుకోవాలి. వన్ సైడ్ కాలిన తర్వాత మరి అవతల సైడ్ కూడా తిరగేసుకొని అలాగే ఆయిల్ అప్లై చేసుకొని రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా హెల్దీ అండి. మనకు వెజిటేబుల్ కూడా ఏవైనా వెజిటేబుల్స్ ఎక్కువగా బాయిల్ అవ్వకూడదు, హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. హాఫ్ బాయిల్ మనం ఇలాగ ఫ్రై చేసుకుంటున్నప్పుడు హాఫ్ బాయిల్ అయిపోతుందండి. చక్కగా మంచి హాఫ్ బాయిల్ ఉన్నప్పుడు మనం తింటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఎక్కువ బాయిల్ చేసేసుకుంటే పోషకాలన్నీ వెళ్ళిపోతాయండి. అలా కాకుండా ఇలాగా కొద్దిగా చాలామంది ఆయిల్ ఎక్కువగా వేసుకొని డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు. డీప్ ఫ్రై చేసుకుంటే వడల్లాగా కంప్లీట్గా వేగిపోతాయి, అప్పుడు టేస్ట్ మనకు అంతగా బాగోదు. కాకపోతే ఇలాగ ప్యాన్ ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ మీద రెండు వైపులా ఆయిల్ పోస్తూ ఇలా తిప్పుతూ మొత్తం అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మంచి హెల్దీ అండి, పోషకాలన్నీ కూడా ఉంటాయి. మనం ఇలాగ తిప్పుతూ అన్ని వైపులా రౌండ్గా కూడా చుట్టుపక్కల రౌండ్ భాగాలలో కూడా
కావట్లేదని మనం ఫీల్ అవ్వడం అవసరం లేదండి. వాటిని ఇలా నిలబెట్టుకున్నట్లు కూడా వాటన్నిటి ఒక్కొక్కటిగా ఇలాగ లేపుతూ రౌండ్గా తిప్పుతూ కూడా మనం ఇలాగ ఫ్రై చేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ వేసుకుంటే కూడా హెల్తీగా ఉండదండి. మనం ఆయిల్తోనే కాదు, నెయ్యితో, బటర్తో కూడా వీటిని ఫ్రై చేసుకోవచ్చు. బైండింగ్ కోసం ఆలు కూడా వేసుకోవచ్చు. కట్లెట్స్ అంటే ఎక్కువగా ఆలు వేస్తారు, బ్రెడ్ పౌడర్ కూడా వేసుకుంటారు, డిప్ చేసి ఎగ్గులో డిప్ చేస్తారు. కాకపోతే నేను అవన్నీ వేయట్లేదండి. ఇవి బ్రోకలీ కట్లెట్స్ అండి. అందుకని బైండింగ్ కోసం శనగపిండి ఒక్కటి వేసాను. ఇలాగా రెండు వైపులా తిప్పి ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లో తీసుకొని సర్వింగ్ బౌల్లో ఇలాగా సర్వ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీ బ్రోకలీ హెల్దీ బ్రోకలీ కట్లెట్స్ రెడీ తయారైపోయినాయి. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.